ఒక్క చిన్న గ్రామంలో రాము అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కాని కొంచెం అహంకారం కూడా ఉండేది. తనకు తెలిసిన విషయాలు చెప్పుకోవడంలో అతను ఎప్పుడూ ముందుండేవాడు. గ్రామంలోని పేదవారిని, బలహీనులను పట్టించుకోకుండా ఉండేవాడు. ఒక్కరోజు గ్రామానికి జీసస్ క్రైస్ట్ వచ్చారు. ఆయన్ని గ్రామస్తులకు ప్రేమ, దయ, క్షమ అనే విలువల గురించి బోధించసాగారు. ఎవరైనా మీకు చెడు చేస్తే మీరు వారికి మంచే చెయ్యాలి అని చెప్పారు. ఇది విన్న రాము నవ్వుతూ, అలా ఎలా సాధ్యం అని అనుకున్నాడు. మరో రోజు రాము తన స్నేహితులతో ఆడుకుంటూ ఉండగా ఒక్క పేద బాలుడు వచ్చి నీళ్లు అడిగాడు. రాము అతన్ని చూసి, పోయి ఇంకెక్కడైనా అడుగు అని నిర్లక్ష్యంగా చెప్పాడు. ఆ బాలుడు బాధతో వెళ్ళిపోయాడు. కొంతసేపటికి రాము అడవిలో ఒంటరిగా తిరుగుతూ ఉండగా దారి తప్పిపోయాడు. అతనికి భయం వేసింది. నీళ్లు లేక అలసిపోయి కూర్చున్నాడు. అప్పుడు అక్కడికి అదే పేద బాలుడు వచ్చాడు. రామును చూసి అతనికి నీళ్లు ఇచ్చి దారి చూపించాడు. రాము ఆశ్చర్యపోయాడు. నేను నిన్ను నిర్లక్ష్యం చేశాను, కాని నువ్వు నాకు ఎందుకు సహాయం చేశావు అని అడిగాడు. ఆ బాలుడు నవ్వుతూ, జీసస్ క్రైస్ట్ గారు చెప్పారు కదా, చెడు చేసిన వారికి కూడా మంచే చెయ్యాలని అని చెప్పాడు. ఈ మాటలు రాముకు గట్టిగా తాకాయి. అతను తన తప్పును గ్రహించాడు. గ్రామానికి వెళ్లి అందరి ముందు క్షమాపణలు చెప్పాడు. అప్పటి నుండి అతను మారిపోయాడు. పేదవారికి సహాయం చెయ్యడం, అందరితో ప్రేమగా మాట్లాడటం మొదలుపెట్టాడు. కొన్ని రోజుల తర్వాత రాము మళ్ళీ జీసస్ క్రైస్ట్ గారిని కలిశాడు. మీ మాటలు నా జీవితాన్ని మార్చాయి అని చెప్పారు. అప్పుడు ఆయన నవ్వుతూ, నిజమైన బలం ప్రేమలో ఉంది, దయతో ఉండే మనసు ఎప్పుడూ గెలుస్తుంది అన్నారు. నీతి, మనకు ఎవరైనా చెడు చేసినా మనం వారికి మంచే చెయ్యాలి. ప్రేమ, దయ, క్షమ, ఇదే నిజమైన గొప్ప లక్షణాలు.